థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రార్థనలో ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రిలరా కషికి తురమ కుతురు కుషికి తురా బాబా బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. నల్లవరే హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా. నంది 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 నంది. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలు 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 వందనాలు. రక్షకా మీకు వందనాలు. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. నిమిషాలందరూ కూడా మనసులో ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఈ లైవ్ లోనికి అనేక మంది మేబీ తమిళియన్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది వేరే గ్రూప్స్ లో కూడా ఈ పోస్ట్ వేయబడింది. అనేక మంది సేవకులు కూడా జాయిన్ అవబోతున్నారని అనుకుంటున్నాను. కనుక దయచేసి అందరూ కూడా పిల్లరా దేవుని సన్నిధానంలో విశ్వాసభరితంగా అవకాశం ఉన్నటువంటి వారు వీడియోను ఆన్ చేసి పిల్లరా సావుకులు రాగానే వారితో వారిని విష్ చేద్దాం, పలకరిద్దాం, మాట్లాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితినే, నీ పాద చెంత దించితినే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటాయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే కరుణయు కృపాయు నిరంతర శాంతి వినయము ఉన్నవాడా, కరుణయు కృపాయు నిరంతర శాంతి వినయము ఉన్నవాడా, నా జీవితం నశించక, నా జీవితం నశించక కాపాడువాడా, నా కాపరి కాపాడువాడా, నా కాపరి. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను.
నీతో నేనుండుటాయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనై ఎబినేజరే ఎల్యెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎబినేజరే ఎల్యెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎల్ షడై శక్తి పరుడా ఎల్ షడై శక్తి పరుడా ఎల్ రోహి నన్ను చూచువాడా ఎల్ రోహి నన్ను చూచువాడా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను నీతో నేనుండుటాయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క లైవ్ లోనికి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కొంతమంది క్రొత్త వారు కూడా వచ్చినట్టున్నారు. ఎల్లరికూ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇంకా నువ్వు జాయిన్ అవ్వాల్సిన వారు అనేక మంది ఉన్నారు. సరే, సమయంలో దేవుని కొద్ది నిమిషాలు మరలా స్తుతించి ఆరాధిద్దాం. దైవ సేవకులు ఇంకొక 5 to 10 minutes లో మనతో జాయిన్ అవుతారు కనుక కొద్ది నిమిషాలు పరిస్థితులన్నిటి కొరకాయ మనము స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు చూపిన కృప కొరకాయ అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ కూడా కొద్ది నిమిషాలు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్,
హల్లెలూయా హల్లెలూయా. ఓకే, సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మంచిది, దేవునికి స్తోత్రం. దైవ సేవకులు మనతో వచ్చి జాయిన్ అయ్యారు కనుక దైవ సేవకులకి మనం సమయాన్ని ఇద్దాం. ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క వీడియో కాల్ కి జూమ్ కాల్ కి వచ్చిన దైవ సేవకులు ఫిలిక్స్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం నుండి, తెలుగు రాష్ట్రం నుండి ప్రత్యేకంగా మీకు వందనాలు. వాస్తవానికి టైం వచ్చేసేసి మీకు అనుకూలత కానప్పటికీ, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మీరు సంతోషంగా మీరు అంగీకరించినందుకు చాలా వందనాలు. మీకు తెలుగు అర్థమవుతుంది అనుకుంటున్నానన్నా. మంచిది, అందరూ కూడా అయ్యగారికి ఒకసారి పలకరిద్దాం, వందనాలు చెబుదాం. తెలిసిన వాళ్ళందరూ ఇంతకు ముందు మన చర్చికి పాస్టర్ గారు వచ్చారు. ఒకసారి పలకరించే వాళ్ళు అయ్యగారిని పలకరించండి, విష్ చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. பேசுங்கண்ணா, நீங்க பேசுங்க. தெரியுதாண்ணா? அந்த ராஜு வைஃப், அப்புறம் அச்சனம்மா, யூனோ அச்சனம்மா, ఇంతకు ముందు అయ్యగారు కొందరు ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేశారు. వారు పలకరించి మాట్లాడొచ్చు. 1 or 2 minutes మాట్లాడండి, తర్వాత వర్తమానంలో కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో நான் பால் சரவணன் கூட வரான்னு சொல்லிட்டாரு. அப்புறம் யாரோ நியூ பீப்புள் ஜாயின் ஆயிடுச்சுன்னா, மோட்டோ G4 நம்ம ஃபெலோஷிப் ஆளுங்களா? நம்ம ஓகே அண்ணா, நீங்க பேசுங்க அண்ணா. ஓ ஹல்லேலூயா, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూడటాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. రెండు సంవత్సరాల క్రితం డైరెక్ట్ గా మిమ్మల్ని చూడటానికి అవకాశం దక్కింది. మరొక మారు ఈ జూమ్ ద్వారా ఎక్కడ ఉన్నా కనెక్ట్ అవ్వచ్చు, అలా అయిపోయింది. కరోనా వైరస్ వ్యాధి మూలంగా అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడినప్పటికీ ట్రావెల్ చేయకుండానే మనకి ఇలాంటి అవకాశం దక్కింది. పొద్దుగూకులు ఇలా ఉండదు కాబట్టి ముఖాముఖిగా మనందరం కలుసుకోవటానికి దేవుడు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడని నేను విశ్వాసం ఉంచుతున్నాను. ప్రతిరోజు కూడా ఉదయకాలం మీరందరూ కలిసి ప్రార్థించటం చాలా ఆశీర్వాదకరమైన విషయం. అంత మాత్రమే కాకుండా ఈరోజు కమ్యూనియన్ ఉందని కూడా పాస్టర్ గారు చెప్పారు. నేను కొన్ని నిమిషాలు కమ్యూనియన్ గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవ ఉపదేశంలో అనేకమైనటువంటి వేరుబాట్లు ఉన్నాయి. వాటిలో బాప్తిస్మము, ముంచుడు బాప్తిస్మము,
చిలకరింపు బాప్తిస్మము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, యేసు నామములో బాప్తిస్మము, కొంతమంది ఏమో గొడుగు ఆ జెండా కిందకు వెళ్తే అది బాప్తిస్మము. ఇలాగూ అనేకమైనటువంటి వివిధమైనటువంటి అంటే సిద్ధాంతాలు ఉన్నాయి. అదే విధంగా అన్య భాషల అవసరత. కొంతమంది మాట్లాడరు, కొంతమంది అది మాత్రమే మాట్లాడతారు, కొంతమంది పబ్లిక్ లో మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడుకోవాలంటారు. అదే విధంగా వ్యత్యాసతులు ఉన్నట్టుగానే కమ్యూనియన్ కూడా దీనిలో కూడా కొద్దిగా వ్యత్యాసతులు ఉన్నాయి. రోమన్ కథోలిక్ సంఘంలో వేరే విధంగా ఉంటది. వారేమనుకుంటారంటే ఈ రోజు కూడా రొట్టె విరిచినప్పుడు యేసయ్య రక్తం మరలా ఫ్రెష్ గా వచ్చిద్దని అలా నమ్ముతారు. అనేక స్థలాలలో రసమీరు కొత్త శరీరం మాత్రం అంటే రొట్టె మాత్రం ఇస్తారు. ఎందుకు అలాగా మీరు రసమీరు అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏం తెలిసిన శరీరం విరిచేటప్పుడు పిండేటప్పుడు రక్తం వచ్చింది కదా అని చెప్పేసి అంటారు. కొన్ని స్థలాల్లో అందరికి ఇస్తారు, కొన్ని స్థలాల్లో పిల్లలకి ఇయ్యరు, కొన్ని చోట్ల 3 రోజుల శుద్ధీకరణ కూడికి పెడతారు, కొన్ని చోట్ల ఏమో నెలకొచ్చి ఒకసారి ఇస్తారు, కొంతమంది వారానికి వచ్చి ఒకసారి ఇస్తారు. ఒక గందరగోళంతో కూడిన ఒక సమస్యాత్మకంగా మారిన సబ్జెక్ట్ ఏంటంటే కమ్యూనియన్. ఎందుకనంటే దాన్ని తీసుకునేటువంటి వారికి ఎందుకు తీసుకుంటున్నాము అనేటువంటిది తెలియలా. మేము చిన్న వయసులో సంఘానికి వెళ్ళినప్పుడు ఈ కమ్యూనియన్ అని చెప్పిన వెంటనే సిద్ధపాటు లేనటువంటి వాళ్ళందరూ లేచి వెళ్ళిపోండి అని అనేవాళ్ళు. ఎందుకంటే 3 రోజుల శుద్ధీకరణ కూడిక రానివారు, లేకపోతే ఏదైనా తప్పు చేసిన వాళ్ళు, తెలియకుండా సినిమా చూసిన వాళ్ళు, లేకపోతే ఏదైనా మందులు మాత్రలు తినేవాళ్ళు, లేకపోతే ఇంట్లో ఏదైనా వారం గొడవ అయితే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే వీళ్ళందరూ కూడా కమ్యూనియన్ తీసుకోకూడదు. నేను సంఘానికి వెళ్ళిన రోజుల్లో కమ్యూనియన్ అనగానే సగం మంది లేచి వెళ్ళిపోయాడు. అది ఒక చాలా భయంకరమైన పరిస్థితిగా ఉండేది. అందరూ మౌనంగా అయిపోయేవాళ్ళు. ఏదో ఒక డమాల్ అని ఆకాశం నుండి ఏదో కార్యం పడినట్టుగా అలాంటి ఫీలింగ్ లోకి వచ్చేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఇది తప్పుగా తీసుకుంటే చచ్చిపోతామనే నమ్మిక జనాల్లో ఉంది. పౌలు చెప్పినటువంటి ఆ సందేశాన్ని వీళ్ళు ఏ విధంగా తర్జుమా చేసి బోధించారంటే
ఎవడైనను ఈ పాత్రలోనిది అపవిత్రంగా తాగితే గనక చచ్చిపోతారు, వ్యాధిగ్రస్తులు అవుతారు అనేటువంటి ధోరణిలో బోధించారు. అందుకని చచ్చిపోవటం ఎందుకు, అసలు కమ్యూనియన్ తీసుకోకుండా ఉంటే గొడవ లేదు కదా అని చెప్పేసి మానేవాళ్ళు. ఎందుకంటే నేను రక్షించబడిన తర్వాత నేను బైబిల్ చదువుతా ఉంటే యేసయ్య యోధా ఇస్కరియోతుకే మొట్టమొదటి కమ్యూనియన్ ఇచ్చాడు. ఎందుకనంటే పౌలు అర్హత లేని వారు అని మనల్ని చెప్పలేదు. అర్హత ஆமா சொல்லுங்கண்ணா. కాబట్టి అది తమిళ్లో என்ன சொல்றாங்கன்னா అది ఆ ఆ అపవి అపవిత్రంగా అపవిత్రంగా అంటే అపవిత్రమైనటువంటి వ్యక్తి కాదండి. మనం తీసుకునేటువంటి విధానమును గురించి చెప్పబడింది. దేవుని శరీరమును నిదానించి ధ్యానించనందువలన మనం ఏమనుకున్నాం, ప్రభు శరీరం అనగానే దేవుని యొక్క ఆ లిటరల్ గా ఆ శరీరం అని అనుకుంటున్నాం. అక్కడ చెప్పబడింది దేవుని శరీరమైన సంఘమును గురించి చెప్పబడింది. శరీరమైనటువంటి సంఘమును గురించి వారికి సరిగా తెలియక వారు ఇతర విగ్రహాల ఆరాధించేటువంటి గుడులకు వెళ్లి అక్కడ తిని, అక్కడికి పోయి అక్కడ అన్నదానం ఇస్తారు, అక్కడికి పోయి అది తిని ఆ రోజుల్లో కమ్యూనియన్ అంటే ఈ రోజుల్లో మనకిస్తున్నట్టుగా చిన్న వేపరు, ఆ తర్వాత చిన్న గ్లాసులో ద్రాక్ష రసం అలాగా తీసుకుంటాం తింటాం. అది వాళ్ళకి ఆ రోజునది భోజనం. వాళ్ళు భోజనం తీసుకొని వస్తారు. అదొక ప్రేమ విందు అని పెట్టుకున్నారు. మనం అందరం కూడా ఇప్పుడు వేఫర్ తింటున్నాం. కొన్ని చోట్ల బ్రెడ్ తింటున్నాం. కొన్ని చోట్ల చపాతీ చేశారు, నేను చూశాను. నేను సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో పాస్టర్ గారు కలపడకుండా పోయాడు. పాస్టర్ గారు ఏంటంటే బల్లారాలను సిద్ధపరచడానికి వెళ్ళాడండి. ఆయన చేతులతోనే ఆయన చపాతి చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరన్నా ఇంకా వేరే వాళ్ళు చేస్తే అది అపవిత్రం అయిపోద్ది అని చెప్పేసి అన్న ఫీలింగ్ అనమాట. యేసయ్య ఇండియాలో పుట్టుంటే కమ్యూనియన్ ప్లేస్ లో ఏం పెట్టేవాడంటే ఇడ్లీ టీ పెట్టేవాడు. ఎందుకంటే వారు ఆ రోజున ఒక పండుగగా దాన్ని కొనియాడారు. ఆ పండుగను యేసయ్య తన పండుగగా ఆయన మార్చాడు. ఆ పండుగ పస్కా పండుగ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు చెప్తున్నాడు, అన్న ఇది 40 మినిట్స్ కట్ ఆயிடும், திரும்பி உடனே கொஞ்சம் ரீகனெக்ட் ஆகணும் அண்ணா. என்னன்னா அது ரீசார்ஜ் பண்ண தெரியல எனக்கு, அது எப்படின்னு. ஓகே,
5:7 మీరు అక్కడ రాయబడింది, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. ఆ పండుగ రోజున వారు తిన్నారు. ఆ రాత్రి భోజనం తిన్నారు వారు. దానిని మనం కమ్యూనియన్ అని చెప్తున్నాం. ఇది చాలా శక్తివంతమైన విషయం. ఇది తెలుసుకుంటే పస్కా ఎందుకు ఏర్పడింది అన్నది మనకు అర్థమవుతుంది. ఈ రోజు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు మన పాపాలు మన్నించబడ్డాయని చెప్పేసేసి అనుకొని మనం ఈ రసమును ఈ అప్పమును తింటున్నాం మనం. కానీ పస్కా ఏర్పడింది ఇశ్రాయేలీల పాపములను మన్నించటానికి కాదండి. మీకు తెలుసు పస్కా పండుగ ఎందుకు ఏర్పడింది అన్నది. ఇశ్రాయేలీలైనటువంటి వారు చేసిన పాపము కొరకై గొర్రె పిల్ల వధింపబడలా. ఇశ్రాయేలీలైనటువంటి వారు బానిసత్వము నుండి విడుదల పొందటానికి, మరణము నుండి తప్పించబడటానికి, ఒక చీకటి అధికారము నుండి విడిపించబడుట కొరకై పస్కా వధింపబడింది. దాన్ని ఏం చేశాడు, బాగా కుదించి అది ఒక పాప క్షమాపణకు మాత్రమే దాన్ని పరిమితం చేశాం. మనం ఏమనుకుంటున్నాం, రక్తం చిందింపబడకుండా పాపము మన్నించబడదు అని అనుకుంటున్నాం. ఉదయకాలం అదిరిపడొద్దండి. Yes. Come. Welcome. అన్న కేకుదన్న. ఉదయకాలాన్ని శాఖ వద్దు అని చెప్పేసి చెప్పగానే కట్ అయింది. మన పాపములు క్షమించబడటానికి రక్తము అవసరం లేదు. ఒక 8వ తరగతి చదివేటువంటి అమ్మాయి పాస్టర్ గారి దగ్గర ఇలా ప్రశ్న అడిగిందట. యేసయ్య జీవిస్తున్న దినాల్లో చాలా మందిని చూసి యేసయ్య అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పేసి బైబిల్లో రాయబడింది కదండి అని చెప్పేసి అడిగిందంట. నీ పాపములు క్షమించబడ్డాయి.
ఆ స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చూసి చెప్పాడు. ఆ తర్వాత బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వాడిని చూసి చెప్పాడు. పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వాడిని చూసి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పేసి యేసయ్య డిక్లేర్ చేశాడు. ఇప్పుడు వీరి పాపాలు క్షమించబడ్డాయా లేదా? పాస్టర్ గారు చెప్పాడు మన్నించబడ్డాయి అని చెప్పాడు ఆ అమ్మాయికి. ఇప్పుడు మీరు చెప్పొచ్చు రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు అని చెబితే యేసయ్య రక్తం చిందించబడక మునుపు ఈ వీళ్ళ పాపాలు ఎలా క్షమించబడ్డాయి? లేదండి, యేసయ్య చెప్పాడు కాబట్టి అందువలన వారి పాపాలు క్షమించబడ్డాయి అని మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు మన పాపాలన్నీ క్షమించాను అని యేసయ్య ఒక మాట చెప్పొచ్చు కదా! అలాంటప్పుడు ఎందుకు సిలువకి వెళ్ళాడు యేసయ్య అని అడిగింది ఆ అమ్మాయి. పాస్టర్ గారికి జవాబు చెప్పటానికి ఏమి ఆన్సర్ లేదు. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు రక్తాన్ని కోరుకుంటున్నాడు అని అనుకుంటున్నాం. బలిని దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు అని అనుకుంటున్నాం. ఎందుకంటే మన కథ అట్ట చెప్పారు. ఏదోను తోటలో ఆదాము పాపం చేస్తే వాని కొరకు ఒక మృగాన్ని దేవుడు అక్కడ వధించాడు. అక్కడ అలా మృగాన్ని వధించినట్లుగా బైబిల్లో లేదు. దేవుడు అక్కడ దాన్ని అసలు ముట్టొద్దు అని చెప్పలా. వీళ్ళు ముట్టారు. అదే సమస్యగా అయింది. అనే మన ప్రజలు కూడా ఏమని చెప్తున్నారంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెప్తున్నారు. ఒక మృగాన్ని వధించి ఇదిగో నేను రక్తం కోరుకుంటున్నాను. నువ్వు నన్ను చూడటానికి వచ్చినప్పుడు, నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా మృగంతో రక్తంతో రావాలి. అప్పుడే నేను నిన్ను శిక్షించకుండా వధించకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని వధించాలి అనేటువంటి ఒక భావన కలుగు చేశారు. ఆ తర్వాత కయ్యను ఏబేలు కానుక తీసుకొని వస్తున్నారు. కయ్యను కానుక దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే అది కాయగూరలో దానిలో రక్తం లేదు, అందుకే అంగీకరించలేదని చెప్పాం మనం. ఏబేలు తెచ్చినటువంటి గొర్రెలో రక్తం ఉంది, అందుకు దేవుడు అంగీకరించాడు అని చెప్పాం. ఎందుకంటే మీరు ప్రత్యక్ష గుడారంలో చూస్తే కనుక అక్కడ వెజిటేబుల్ అంతా ఆయన తిన్నట్టుగా అంగీకరించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ప్యూర్ నాన్ వెజ్ కాదు. ఉత్త రక్తమును మాత్రమే కోరుకునేటువంటి ఒక వ్యక్తిలాగా దేవుణ్ణి చూడకూడదు. కయ్యను దేవుని ప్రణాళికను మీరాడు. దేవుడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దేవుడు చెప్పాడు. కానీ వ్యవసాయి కయ్యను పైరును కోసేవాడిలాగా మారాడు.
ఏంటంటే భూమి అంతా విస్తరించకూడదు, ఒకే చోట సెటిల్ అవ్వాలనేటువంటి మైండ్ ఉంది కయ్యూనికి. ఏబేలు అలా కాదు. ఏబేలు గొర్రెలు మేపేటువంటి వాడు ఒక చోట ఉండడు. అనేకమైన ప్రాంతాలకు విస్తరిస్తూ వెళుతూ ఉంటాడు. అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, ఈ వాళ్ళు పాపం చేస్తే వచ్చి బలర్పించల వాళ్ళు. దేవుడు వారి యొద్ద కానుక తీసుకోవడానికి రాలేదు. కయ్యూనికి ఒక అభిప్రాయం, ఒక ఆలోచన, ఒక ప్రేరణ ఏర్పడింది. దేవుడికి కానుక తీసుకెళ్దామని. ఏబేలుకి ఆ యొక్క ఆలోచన రాలేదు. కయ్యూనికి ఆ ఆలోచన వచ్చింది. కయ్యూనును చూసి ఏబేలు కాపీ కొట్టాడనమాట. కయ్యూనికి గాని ఆ ఆలోచన వచ్చింది, కానుక చెల్లించాలి అని. ఏబేలు యొక్క కానుక దేవుడు ఎందుకు అంగీకరించాడు? కయ్యూని యొక్క కానుక అంగీకరించలేదని తెలియచేయటానికి హేబేలు యొక్క కానుకను అంగీకరించాడు. కయ్యూను ఏం తెచ్చిచ్చాడు? కాయగూరలు అని చెప్పేసి అంటారు కానీ వాస్తవానికి భూ పంట ఫలములను తీసుకుని వచ్చాడు. ఈరోజు చెప్పాను, కయ్యూను కానుకను దేవుడు ఎందుకు అంగీకరించలేదని. ఒక కథ చెప్తాను. ఆదామవ్వలు తోట నుండి బయటకు వచ్చారు. రాకముందు దేవుడు చెప్పాడు, స్త్రీ విత్తనానికి నీ విత్తనానికి విరోధం కలుగు చేస్తానన్నాడు. అప్పుడు అవ్వకు తెలిసింది, మనకు ఒక కొడుకు పుడతాడు, మనకు ఒక కుమారుడు పుడతాడు, అతని ద్వారా మనకి విమోచనం కలిగిద్ది అని. ఈ రోజు పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారికి పిల్లలు కలగలేదనేటువంటి ఒక బాధ ఎందుకు ఏర్పడుతుందంటే అదే విధమైనటువంటి ఫీలింగ్ అన్నమాట. ఏం ఫీలింగ్ అంటే, మనకి కొడుకు పుడితే మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు, విడిపిస్తాడు అన్న ఫీలింగ్. అందులో పెద్ద కుమారుడైతే చాలా విశేషం. కాబట్టి తోట నుండి వీళ్ళు బయటికి వచ్చారు. ప్రతిరోజు కయ్యూనుతో మాట్లాడేవాళ్ళు. ఇదిగో చూడు, కనపడుతుంది అంత దూరాన, బాగా పచ్చగా ఉంది, ఆ తోటలో మనం జీవించాం. అది చాలా చల్లని తోట. ఏ రోజు కూడా ఇలా మనం కష్టపడలేదు, ఇలా చెమటోర్చలేదు, మనం చాలా చక్కగా అక్కడ ఉన్నాం. దేవుడు ఆ పండు తినొద్దని చెప్పాడు కాబట్టి ఆ పండు తిన్నాము, అందుకే ఆయన బయటికి పంపాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ద్వారా మరలా ఆ తోటలోకి దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు అని చెప్పింది అవమ్మ.
కయ్యను ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు పండు వల్ల బయటకు పంపాడు కాబట్టి మరలా పండే కదా దేవుడు తీసుకెళ్లి ఇస్తే సరిపోయిద్దని చెప్పేసి ఫలాలను తీసుకొని వచ్చాడు. అంటే అర్థం ఏంటి? మీరు బైబిల్ అంతా పూర్తిగా చూస్తే మనుషుల యొక్క బలము ద్వారా, శక్తి ద్వారా ఆ జీవవృక్ష ఫలాలను తినాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కయ్యూను చేసింది అదే. నిమ్రోదు చేసింది, బాబేలు గోపురం చేసింది కూడా అదే. వారి సొంత ప్రయత్నము ద్వారా దేవునిని తృప్తిపరచటానికి ప్రయత్నం చేయడం, అదే మతం. దాన్ని దేవుడు అంగీకరించటం లేదు. పాపమునకు సంబంధించిన దండన ఆయన ఇవ్వలేదు. కాబట్టి పాపానికి మనం ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మనందరం పాపములో ఉన్నాం. ఈ లోకములో ఉండిన సమస్యలన్నిటికీ కారణం పాపం. యేసయ్య సిలువకు వెళ్ళింది ఆ పాపములు మన్నించటాని కోసం కాదు, సిలువకు వెళ్ళింది ఆ పాపము నుండి విడిపించటానికి యేసయ్య సిలువకు వెళ్ళాడు. ఇది అర్థం కానందువల్ల మనం పాపం చేసి క్షమించయ్యా అని చెప్పేసి ఇదే చక్రంలో తిరుగుతున్నాం. ఎందుకంటే దాని నుండి మనం విడుదల పొందల. క్షమాపణ అడుగుతున్నాం. క్షమాపణ వేరే, విడుదల వేరే. ఒక రాజు దగ్గర లేకపోతే ఒక ఆస్తిపరుడి దగ్గర ఒక దాసుడు పనిచేస్తుంటే అతడు ఏదో తప్పు చేశాడు. ఆ ఆసామి ఏం చేశాడంటే ఆ పనివాడిని మన్నించాడు. మన్నించినందువల్ల అతన్ని ఆ బానిసత్వం నుండి విడుదల చేసినట్టు కాదు అర్థం. కాబట్టి మన్నించబడి మరలా బానిసలుగా ఉండటానికి కుదరదు. కాబట్టి ఈ రోజున అనేక మంది క్షమించబడి మన్నింపబడిన దాసులుగానే ఉన్నారు. దేవుడు మనల్ని మన్నించాడా, క్షమించాడా? క్షమించాడు. ఆ క్షమాపణ అనేది ఉచితమైనది. కాబట్టి క్షమించటం కోసం గొర్రె వధింపబడలా. వారికి అక్కడ అన్యాయం జరిగింది. వారు అక్కడ హత్య చేయబడ్డారు. వారికి జరిగిన అన్యాయములో నుండి, ఆ ఐగుప్తు దేశములో నుండి వారు విడుదల పొందుట కోసమై పస్కా వధింపబడింది. అదే విధంగా ఈ లోకము యొక్క అన్యాయత్తులో నుండి మనల్ని విడిపించటానికి యేసయ్య సిలువకు వెళ్ళాడు. అనేక మంది సిలువలో దేవుని నీతి నెరవేరింది అని చెప్తారు. సిలువలో దేవుని నీతి కాదండి, లోకములో ఉండినటువంటి అన్యాయము ప్రియులారా తెలియపరచబడింది. తప్పే చేయనటువంటి ఒక వ్యక్తిని ప్రభుత్వము, మతము కలిసి ఎలా హత్య చేసింది అన్నది చూపించినదే సిలువ. అది లోకము యొక్క అన్యాయం.
కాబట్టి పునరుద్ధానము దేవుని యొక్క నీతి. దేవుడు కార్యాలు ఎలా సరిచేశాడు అనేటువంటి దాన్ని పునరుద్ధానంలో మనం చూడగలం. ఈ రోజున దేవుడు మనల్ని విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. భయములో నుండి, సిగ్గులో నుండి, ఆ నేరస్థాపన మనస్సాక్షిలో నుండి. ఈరోజు మనం వచ్చినప్పుడు మనము దేవుని యొద్దకు లోపము లేని వారిగా, లేకపోతే మనస్సాక్షిలో బాధింపబడిన వారిగా ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చదువుతాం. కనుక మనం శత్రువులుగా ఉన్నాం. కాబట్టి మన దేవుడు ఏ రోజు శత్రువులుగా ఆయన తలంచలేదు. మనం మన మనసులో దేవునికి విరోధంగా ఉన్నాం. ఇరవై 21వ వచనం చదువుతున్నాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీరు దుష్కార్యముల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. కాబట్టి మనం అప్పమును పుచ్చుకునేటప్పుడు, రక్తమును పానం చేసేటప్పుడు 3 కార్యాలు మనం చేస్తున్నాం. ఇది ఒక జ్ఞాపకార్థమైనటువంటి కార్యము. ఓ పిల్లడు పుడుతున్నాడు. సంవత్సరం ఆ పిల్లవాడికి పుట్టినరోజు జ్ఞాపకం సంబరం చేస్తున్నాం. ఆ పిల్లోడు సంవత్సరం పుట్టట్లా, కానీ సంవత్సరం పుట్టుక పండుగ రోజు జరుపుతున్నాం. కానీ ఆయన ఒక్కసారి మరణించాడు. కానీ ఒక్కొక్కసారి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పస్కా పండుగ ఆచరించేటప్పుడు దేవుడు చెప్పాడు, ఇది నిత్యమైనటువంటి కట్టడగా మీకు ఉండాలని చెప్పాడు. ఎందుకలా అనుకోవాలి? మీరు విడిపించబడిన వారన్నది మీకు జ్ఞాపకంలో ఉండాలి. మీరు బానిసత్వములో నుండి విడుదల పొందారని మీకు జ్ఞాపకానికి రావాలి. అందుకొరకే మనం ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవాన్ని మనం పండగ చేసుకుంటాం. అంటే స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే, ఒక కాలంలో మేము బానిసలుగా ఉన్నాం, అప్పుడు మా జీవితం వేరే విధంగా ఉంది, ఇప్పుడు మా జీవితం వేరే విధంగా ఉంది. మేము బానిసత్వము నుండి విడుదల పొందాం. అందుకొరకు ఇంతమంది త్యాగం చేశారు. అదే విధంగా చీకటి అంధకారములో నుండి దేవుడు మనల్ని విడుదల కలిగించడానికి యేసు మన పస్కా అనే బలి పశువుగా వధింపబడ్డాడు. ఒక్కొక్కసారి మనం దాన్ని తినేటప్పుడు నేను బానిసను కాదు అనేటువంటి ఒక స్థిర నిశ్చయత రావాలి. నేను భయము, సిగ్గు అనేటువంటి దేవుని యొద్దకు వెళ్ళటానికి ధైర్యము లేని స్థితి నుండి నేను విడుదల పొందాననేటువంటి ఒక మన మానసిక స్థితిలోనికి రావాలి.
దేవుడు నన్ను ప్రేమించలేదు అనేటువంటి ఒక అబద్ధములో నుండి నేను విడుదల పొందాలి. నేను చెట్టు చాటున దాగుకోని అవసరం లేదు. దేవుడితో తిరిగి సహవాసం చేయవచ్చు అనేటువంటి ఒక ధైర్యంలోనికి రావాలి. రెండో విషయం చెప్తున్నా, ఇది సంబరంలాగా సంతోషంగా చేయవలసిన కార్యం. నేను చాలా చోట్ల కమ్యూనియన్ సర్వీస్ చూశాను. ఎలా ఉంటదంటే చావు ఇంట్లో జరిగినట్లుగా ఉంటది కమ్యూనియన్ సర్వీస్. అందరూ వరుసనే కూర్చుంటారు, మౌనంగా కూర్చుంటారు, దుఃఖ ముఖంతో కూర్చుంటారు, ఏడుతుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది జూమ్ లో కమ్యూనియన్ తీసుకోకూడదని మాట్లాడుతున్నారు. పాస్టర్ ఇరిసివ్వాలి అని చెప్పేసి అనే ఫీలింగ్ లో ఉన్నారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, యేసయ్య ఆ రొట్టెను విరిచి మీరు పంచుకొనండి అని వారికి దేవుడు అప్పగించాడు. ఆయన పోయి అందరికీ విరిచి ముక్క ఇవ్వల. మీరు కుటుంబాలుగా కూర్చొని కమ్యూనియన్ తీసుకోవటం అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం. అది చాలా సంతోషంగా సంబరంలాగా చేయండి. ఏమండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం నుండి ఒక క్రమమైన పద్ధతిలో రాయబడింది. 14వ అధ్యాయం ఒక పాటలాగా రాయబడింది. మూడవది, మనం యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రకటిస్తున్నాం. యేసయ్య చెప్పాడు మొట్టమొదటిగా, నన్ను జ్ఞాపకము చేసుకొనుట కొరకై దీనిని చేయండి. రెండవది, పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొనుట కొరకై దీనిని చేయాలి. కాబట్టి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవటం అత్యవసరమైనది. ఎందుకంటే అది మరణముతో ఆగల. అందుమూలముగా పునరుద్ధానం అనేది జరిగింది. మనకి పునరుద్ధానం అనేది చాలా ఉన్నతమైన స్థితి, అది ముఖ్యం. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది మరణాన్ని అగ్రస్థానంలో పెట్టింది కాదు, పునరుద్ధానము అనేటువంటి దాన్ని, దేవుడి జీవమును అది హెచ్చించి చూపిస్తున్నది. ఈ అప్పమును, ఈ యొక్క శరీరమును మనం పుచ్చుకునేటప్పుడు ఆయన మరణాన్ని ప్రకటించదే సమయంలో దేన్ని ప్రకటిస్తున్నాం? నేను ఆయనతో కూడా మరణించాను. ఇది ఆయన మరణం మాత్రమే కాదు, నేను నా పాత జీవిత విషయంలో మరణించాను. ఆ పాత మనుష్యునికి నేను మరణించాను. నేను ఆయనతో కూడా తిరిగి లేచాను. నూతన జీవములో నేను జీవిస్తున్నాను. దీనిని ప్రకటించేదే కమ్యూనియన్. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. క్షమాపణ కాదు నీ విషయం, అది ఉచితమైనది. అది క్రొత్త నిబంధనలో మాత్రమే లేదండి. పాత నిబంధన అంతా దేవుడు క్షమించాడు. ఆయన క్షమించే దయ కలిగిన వాడు.
కృపతో నిండినవాడు. ఏమండి, కొత్త నిబంధనలోనే ఆయన కృపతో నిండిన వాడు కాదు, పాత నిబంధనలో కూడా ఆయన కృపతో నిండిన వాడే. అది అందరికీ సంబంధించినది. కానీ విడిపించబడటం అనేటువంటిది అది మేలైనది. చీకటి అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మనల్ని విడిపించి దేవుని కుమారుని, ప్రియ కుమారుని యొక్క రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. పస్కా పండుగ ప్రతి సంవత్సరం జరుపుకునేటప్పుడు పిల్లలు అడుగుతారు, ఎందుకు దీన్ని చేస్తున్నామని. ఈ యొక్క గొర్రె వధింపబడినప్పుడు ఐగుప్తి శ్రమ నుండి మనం విడిపించబడ్డాం. ఈరోజు మనం దానిని ఒప్పుకోలు చేద్దాం. యేసయ్య వధింపబడినందున ఈ లోకము యొక్క అన్యాయము నుండి, అవినీతి నుండి, దుర్మార్గత నుండి మనం విడిపించబడ్డాం. ఈ లోకం భయముతో, సిగ్గుతో, అవమానముతో, నిందతో, వేదనతో ఈ లోకం నిండి ఉంది. అలాంటి పరిస్థితులన్నిటి నుండి మనం విడిపించబడ్డాం. ప్రార్థన చేద్దాం. తండ్రి యేసు నామములో ఈ దినాన కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, మీ మరణమును గూర్చి ఒక నూతనమైనటువంటి వెలుగుని మేము పొందుకున్నందుకు స్తోత్రం. మీరు మమ్మల్ని మతములో నుండి విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు. దేవా, మీ శరీరమును, మీ రక్తమును మీరు మాకిచ్చి మీతో మేము సత్సంబంధము కలిగి ఉండినట్లుగా మీరు ఏర్పాటు చేసిన మార్గం కొరకై వందనాలు. అయ్యా, తినేటప్పుడు నైనా మేము బానిసలుగా లేము. మేము పాదరక్షలు ధరించి, నడుము కట్టుకొని, కర్ర చేత పట్టుకొని మేము నిలిచినటువంటి విడుదల పొందిన వారిగా ఉన్నామని ఒక అవగాహన కలుగునుగా. అయ్యా, ఇప్పుడు మేము మరణానికి సంబంధించిన వారింగా లేము, జీవాన్ని పొందిన వారింగా ఉన్నాం. యేసు క్రీస్తు వలన ఏలుబడి చేయువారిగా మేము ఉన్నామని ఒప్పుకోలు చేస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో మీ జీవముండునుగాక. దేవా, ఈ అప్పమును, ఈ యొక్క నాయన రసమును తినేటప్పుడు నాయన మీ యొక్క నూతన జీవ బలాన్ని నిబిడలు అనుభవించుదురుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ పాస్టయ్య. వందనాలు, వందనాలు. రొంబ రొంబ థ్యాంక్స్. అమ్మా, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడతారా? అయ్యగారిని పలకరిస్తారా? అమ్మా, ఇప్పుడు కమ్యూనియన్ ఎడికిరయ్యా. ఓకే, 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 ఓకేనా, ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అయ్యా, ప్రైజ్ లార్డ్. ఫిలిక్స్ అన్నా, அச்சனம்மா பேசுது பேசுங்க. நம்ம ஒன் டைம் வீட்டுக்கு போயிட்டு விசிட்டிங் பண்ணாச்சே, அந்த சிஸ்டர் பேசுது. అమ్మా, ఇంగ్లీష్ లో మాట్లాడరా.
టైం పర్లేదు, మాట్లాడు. వాయిస్ తెలియదు. ఆమేన్. మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషం. దేవుని కాపుదల, భద్రత మీకుండును గాక. ఇంతకాలం కాపాడిన దేవుడు కొనసాగించి మిమ్మల్ని కాపాడి భద్రపరచును గాక అని సేవకులు దీవెనిస్తున్నారు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది. కమ్యూనియన్ లో పాల్గొందాం. అందరూ కూడా కండ్లు మూసుకోనండి. కండ్లు మూసుకొని మీ కొద్దిసేపు ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుని ఎందుకు స్తుతిస్తున్నామంటే ఆయన మనకు విడుదల కలుగు చేసినందుకు. పాల్సరునయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా. జపం పండుగ అయ్యా. కమ్యూనియన్ ஐயா. கேக்குது பேசுங்க. ரொம்ப చాలా సంతోషం మిమ్మల్ని చూడటంలో. మనం అద్భుతమైన వర్తమానాన్ని విన్నాం. అందరూ కూడా అప్పమును రసమును సిద్ధపరిచారని నమ్ముతున్నాను. అన్నా உங்க வாய்ஸ் சத்தமா வருதில்ல, கொஞ்சம் சத்தமா பேசுங்க. சிக்னல் ப்ராப்ளமா? ஆஹா. சரி. ఓకేనా, ரொம்ப థ్యాంక్స్. ఓకే. సరే, మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని చేత్తో పట్టుకొని మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి తెలిసిన, మనం విడిపించబడ్డాం. ఇప్పుడు పడనటువంటి అవసరత లేనటువంటి ప్రియులారా దేవుని సన్నిధానములోనికి మనం ప్రవేశించామనేటువంటి ఒక ధైర్యంతో మన ప్రభు శరీరాన్ని ప్రియులారా మనం పుచ్చుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయన శరీరం వల్ల మనం విడిపించబడ్డాం. ఆయన శరీరం వల్ల ఆయన ఎదుట ప్రియులారా మనం నిలువబడే అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మరణ పునరుద్ధానములను బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లింపబద్ధులమై ఉన్నాం. అంత మాత్రమే కదా, ఆయన మరణమును ఆయన వచ్చు పర్యంతము ప్రకటించులాగున దేవుడు మనకు దయచేసిన కృప కొరకాయ మనందరం కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు. రాజారావన్న ప్రైజ్ లార్డ్ అన్నా. రాజారావన్న ప్రైజ్ లార్డ్. మీరు మైక్ ఆన్ చేస్తే వందనాలు. చిన్న ప్రార్థన చేస్తారా? అన్నా చిన్న ప్రార్థన చేస్తారా? అవునన్నా. ముచ్చింజేడి గారు కొద్దిగా లైన్ లో ఉండండి. వినిపిస్తుంది, ధారాళంగా వినిపిస్తుంది. చిన్న ప్రార్థన చేయండి. ఎస్. ఏర్పాటు చేసిన ప్రతి ఏర్పాటును చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని మీరు మనకు సెలవిచ్చారు ప్రభా. ఇదిగో నాయన, మరణ పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీరు మా కొరకు వీధులలో బొమ్మల మాగిపోయి మమ్మల్ని విమోచించారు. రక్తమంతా శిలువపైన కాల్చి నాకు విడుదల ఇచ్చారు ప్రభా. మాకు విడుదల దయచేశారు. అందులో బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణము తీర్చలేము తండ్రి. అది అట్టుండవలసింది మీరు సెలవిచ్చారు. ఇదిగో నాయన, మీరిచ్చిన ఈ రక్షణ పాత్ర శివుని ఈ బిడ్డలైన మేమందరం నీ సన్నిధిలో చేరాం ప్రభా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది నాయన. మీ యొక్క పావన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన అమూల్యమైన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాల్గొనడానికి పిలిచిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసు క్రీస్తు వారి
శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మీ యొద్ద ఉన్న అప్పమును రసమును పుచ్చుకొని భుజిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. దేవాతి దేవుడు మనకు చేసిన మేలు కొరకై అందరం ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకొక 2-3 నిమిషాలే ఉంది, తర్వాత కట్ అవుతుంది లైవ్, ఎందుకంటే 40 minutes దాటుతుంది కనుక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ముచ్చింజేడి గారు ఇస్తారు. ప్రార్థన ఆశీర్వాదం. అయ్యా ముచ్చింజేడి గారు, సేవకులు మాతో ఉండటం గొప్ప భాగ్యం. దయచేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మైక్ ఆన్ చేయనా. హల్లెలూయా. స్తోత్రం. కాపాడుతూ పోషిస్తూ ఆదరిస్తూ వస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం. మీరు ఆశ్రయించబోవా వారి రోజు కూడా ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఇతర రకమైన సేవకుల ద్వారా ఈ వర్తమానాన్ని పంచి ఉండడానికి బట్టి నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నిజమే మా జీవితాల్లో ప్రభావ దేనికి యోగ్యత లేని మమ్మల్ని యోగ్యంగా మార్చావు. నీకు స్తోత్రం. యోగ్యతగా మార్చడం మాత్రమే కాదు కలిగిన ఆయన నీ రక్త మాంసముల ద్వారా ప్రభావ మమ్మల్ని సమీపస్తుగా చేశావు. అందుకు నీకు వందనాలు. Yes. Hallelujah. Hallelujah. అయ్యా నీకు వందనాలు. ఎంతమంది అయితే బలహీనులుగా రోగులుగా చావు సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా వారి జీవితాల్లో ఆయన కష్టపడుతున్నారు, ఈ బలారాధనలో పాల్పొందడం ద్వారా ఇప్పుడే వారందరికీ విడుదల కలుగునుగా, వారందరి జీవితాలు ఇప్పుడే ఆశ్చర్యకర కార్యం కలుగునుగా, ఈ మహిమగల కార్యం జరిగింది. ఈ సేవకులను మీ మహిమను కనుపరుస్తానన్నారు కాబట్టి తండ్రి మీరు ఈ సేవకులను కూడా పోషించి ప్రతి అవసరం తీర్చండి. పిల్లలిద్దరు చదువుల విషయాల్లో కూడా అద్భుతం చేయండి. మీరు ఆశ్రయం కావాల్సినటువంటి ఇంటర్నెట్ సమస్యను కూడా ఆర్థికపరమైన వనరులు యేసు నామములో సమకూర్చబడును కాకున్నాయి. ఆమేన్. ఎవరెవరైతే ఆయన వర్తమానాలు వచ్చుతున్నారు సందర్శిస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా ఎవరి కుటుంబాల్లో కూడా ప్రభావ ఈ వ్యాధి అతి త్వరగా అలాగే ప్రభావ తాడేపల్లి అయా ఈ పరిసర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రభావ ప్రపంచాన్ని చేద్దాం. Hallelujah. 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 Ribashagedere meketere. Hallelujah. 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 నల్లవరే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 స్తుతి 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 స్తుతి. అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం. ముచ్చింజేడి గారు ప్రార్థన చేస్తూనే ఉన్నట్టున్నారు. సరే ప్రార్థన చేద్దాం, కొద్ది నిమిషాలు స్తోత్రం చేద్దాం, ట్రై చేద్దాం. పాస్టర్ గారు వస్తున్నట్టున్నారు. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. నంద్రి అయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీకు వందనాలు. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా.
రక్షక మీకు వందనాలు, 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 వందనాలు. ఓ హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన భాగ్యం కొరకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ఉన్న స్థలంలో ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా ఒకప్పుడు బానిసలుగా ఉన్నాం, వ్యాధిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, ఈ లోక మాలిన్యతలో ఉన్నాం. దేవుడు విడిపించి దేవుడు రక్షించాడని, ఓ ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా విడిపించాడో దానిని జ్ఞాపకం చేసుకోవటానికి, అదే స్థితిలో ఈ లోకములో ఉండిన ఈ చెరలో నుండి దేవుడు మనల్ని విడిపించి దాసులుగా ఉంచక పిల్లలుగా దేవుడు చేసినందులకు, ఓ ఆయన ఇంటి వారిగా మనం అందరం కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు, 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 వందనాలు. తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించండి. సిలువ చాటు మరుగుపరుచుకునండి, కొరతలు సంధించండి. మీ బలిష్టమైన రెక్కల నీడలో బిడ్డలు దాయి మేలుల చేత నింపండి. ఈనాడు వర్తమానం అందించిన నీ దాసుని ఆశీర్వదిస్తున్నాను. తన సంఘాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. అనేక మందికి నైనా అద్భుతమైన నైనా ఆలోచన చెప్పు దైవ సేవకునిగా, నైనా అనేక స్వామి సంఘాలకు నైనా ఒక అడ్వైజరీ, నైనా స్వామి నైనా బోధకునిగా నీ బిడ్డను ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అటు సేవకుని ద్వారా ఈ ఉదయకాలం మీ మాటలు వినటానికి మీరు అనుగ్రహించిన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దాసుని కుటుంబాన్ని దీవిస్తున్నాను. యేసయ్యా ఈ లైవ్ లో ఎందరైతే జాయిన్ అయ్యారు వారందరిని పేరు పేరు వరుసన దీవిస్తున్నాను. సింహాచలం కుటుంబం కొరకై స్తోత్రాలు. నాయన శాంతి, నాయన మార్తమ్మ కుటుంబం కొరకై స్తోత్రాలు. విజయ్ కుటుంబం కొరకై స్తోత్రాలు. అనిల్ కుటుంబం కొరకై స్తోత్రాలు. నాయన రాజు గారి కుటుంబం కొరకై స్తోత్రాలు. రాజారావుని కుటుంబం కొరకై స్తోత్రాలు. యేసయ్యా సురేష్ కుటుంబం కొరకై స్తోత్రాలు. మాధవ్ కుటుంబం కొరకై స్తోత్రాలు. యేసయ్యా నైనా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తుతులు. నైనా చిన్న కుటుంబం కొరకై స్తోత్రాలు. ప్రసాద్ అన్న కుటుంబం కొరకై స్తోత్రాలు. యేసయ్యా ఇంకా అనేక మంది లైవ్ లోనికి వచ్చారయ్యా. అయ్యా వారందరి కొరకై స్తోత్రం. పాల్ సర్వనన్ గారి కుటుంబం కొరకై స్తోత్రాలు. ముచ్చింజయుడి గారి కుటుంబం కొరకై స్తోత్రాలు. వారి సేవ కొరకై వందనాలు, వారి సంఘం కొరకై వందనాలు. అయ్యా వారి పరిస్థితులన్నిటి కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన ఆశీర్వదిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఆశీర్వాదం పొందిన వారమని, ఆశీర్వాదం కొరకే దేవుడు మమ్మల్ని ఈ లోకములో ప్రత్యేక పరిచాడని ఒక స్పష్టమైన అవగాహన నిబిడలకు కలుగునుగాక. ఓ మనసు మారి నూతన మగుట చేత రూపాంతరము నిబిడలో నొందునట్లుగా సహాయము చేయమని కృప చూపి ఆశీర్వదించమని మీ యొక్క దివ్య సన్నిధానం నిత్యము నిబిడలతో ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాం. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, దీవెన, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనకును మన కుటుంబాలకు సకల లోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఆయన వచ్చు పర్యంతం ఆయన సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమాధానం గలవారై భూలోకమందు వర్ధిల్లండి. దేవుని కాపుదల మీకు తోడై ఉండును గాక. ఇదే ప్రసంగం, ఇదే ప్రోగ్రాం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది రికార్డ్ చేయబడింది. మీకు సందేహాలు ఏమైనా ఉన్నా, ఒకవేళ అనుమానాలు ఉన్నా, అవగాహన చేసుకోవటం కోసమై, కొన్ని విషయాలు మీకు తెలియటం కోసమని నేను తిరిగి దీన్ని అప్లోడ్ చేస్తానే యాజ్ టీజ్ గా. దయచేసి మీరు దాన్ని వినొచ్చు, వినియోగపరచుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు. రేపుడు దినాన ఈ వారం అంతటి వర్తమానాల పైన, ఆ తర్వాత ఈ రోజు ప్రసంగం పైన కూడా డిస్కషన్ ఉంటది. ఆ తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి అనేకమైన విషయాలను రేపు ఉదయకాలం జూమ్ కాల్లో మనం డిస్కషన్ చేసుకుందాం. మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థనా వినపం ఏదైనా ఉందా? ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉందా? ప్రత్యేకమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికైనా బాగాలేదా? ఎవరైనా కోవిడ్ బారిన పడ్డారా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఎవరు పడలేదు కదా? ఓకే, ఓకే, మంచిది. అన్నా రాజారావు అన్న, ప్రైజ్ లార్డ్. వందనా, చెప్పండి.
తుళ్ళూరు ఇంకా స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేయనా? అవునా? ఆ, ఆ, అవునన్నా, అవునన్నా, అవునన్నా. ఆ, ఖచ్చితంగా, ఖచ్చితంగా మేము ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకుంటాం, మార్నింగ్ ప్రేయర్ లో. అవునన్నా, అవునన్నా, అవునన్నా. వారానికి వారానికి వచ్చి ఒక స్పీకర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. అవునా? అవునా? ఆ, ఆ, ఆ. సరే అన్నయ్య మరి. ఓకే అన్న మరి.